తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. కొంత సమయాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళు పాలు పొందనైండగా వాక్య పీరులు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన తీబల్లో పాలు పొందడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యము వెల్లడేరుతున్న వెలుగు మాలో తీసుకుని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. సమయోచిత సాన్ని నాకు ఇచ్చిన మీరు వాడుకోమని కోర్చు. యేసునామను స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమె. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 9 వరకు చదువుకుందాం. వారు ఏదేము దేశమును చుట్టి పోవాలనని ఓరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిలేడు. కాగా ప్రజలు దేవునికిని మోషకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించుతుంది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సంసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తుంది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరోబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు ఆ సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. ఏం చేసినాడు? నిదానించి చూసినందున బ్రతికెను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అగ్ని పరీక్ష లాంటి శ్రమల్లో వారు వెళ్తూ వచ్చారు. ఆ బందీలుగా ఉండగా ఐగుప్తిలో వారు చెరకు కొనుక్కోబడిన వారు కనుక బానిసలను వారికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. ఈ బానిసలను ఏం చేస్తారు? వారు వీరికి అన్ని అధికారాలు ఉన్నాయి. ఎవరికి? చెరకు పోయినటువంటి వారు, మరి అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సర్వాధికారం ఉంది. ఈ బానిసలను ఏమైనా చేయొచ్చు. కనుక వారితో పని అగ్ని పరీక్ష లాంటి శ్రమలు. అంటే వారు ఇటుకల పని, నానా రకములైన పనులు చేయించుకొని వారి వెనుక నాయకులు కొరడాలు పట్టుకొని వారిలో కొద్దిసేపు అలసట తీర్చుకుందామని అనకుండా అలాంటి వారిని కోరాలతో కొట్టాలి, వాళ్ళతో పని తీర్చుకోవాలి. అట్టి పరిస్థితిలో వారు తమ దేవుడైన యెహోవాకు విరుద్ధంగా చేసిన పాపమును బట్టి ఈ శిక్ష మేము అనుభవిస్తున్నామని వారు తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని ప్రభువును మొరపెడుతూ వచ్చారు, ప్రార్థించారు. అప్పుడు వారి మూలుగులు, వారి ప్రార్థనలు, వారి మనవులు ఆ సర్వలోక సృష్టికర్తైన దేవుడైన యెహోవా విన్నాడు. విని వారిని కష్టపెట్టిన వారిని కూడా చూశాడు. అలాంటి సమయంలో వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఏం చేసినాడు? వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా మరి
ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపటికి నడిపించాడు. వారు ప్రయాణం చేస్తూ వెళుతూ బయటికి వచ్చిన తర్వాత మార్గాయాసం చేత, ఇక్కడంటాడు వాళ్ళు ఏమంటారు, మార్గాయాసం చేత వారు సొమ్మసిల్లిపోయారు. అంటే వారు ఎంత, మనం ఇప్పుడు చదివిన వాక్యం చదివి చూడండి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. వారికి మార్గాయాసం చేత ప్రాణము సొమ్మసిల్లెను. కనుక ఆ ప్రియ ప్రభు వారి పట్ల వారు చేసిన మొరను విని వారి దాసత్వం నుంచి వెలుపటికి, అప్పుడు చాలా సంతోషంగా వెలుపటికి వచ్చినారు. ఆ అగ్ని పరీక్ష శ్రమల నుంచి తప్పించబడ్డారు. అయితే వారి ప్రయాణ జీవితంలో వారు ఏమాత్రమును వంటలు వండుకొని తిని వచ్చారా? వారికి రేషన్ ఇచ్చినారా? ఏమీ లేదు. దేవుడే వారిని పోషిస్తూ వచ్చాడు. దేవుని దూతలు తినే ఆహారంను దేవుని ప్రజలకు ఇస్తూ వచ్చాడు. అది ఎట్లుంటే చెప్పండి. దేవదూతలు తినే ఆహారం వీళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళు సంతోషించేదానికి బదులుగా మరి ఏం చేసినారు? సనుక్కోవడము, తిరుగుబాటు చేయడము. ఈ ఐగుప్తు నుంచి మమ్మలను ఈ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినారా? వారికి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ వచ్చారు. అందుకే వారు ప్రజలు దేవునికి మోషకుని విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు తప్పించితిరి? ఏం చేసినారు? మమ్మల్ని ఎందుకు ఈ విధంగా తిప్పుతున్నారు అని. అలాంటి సమయంలో దేవుడు వారిని వెలుపటికి తీసుకొచ్చిన తర్వాత నానా రకములుగా దేవుడికి విరుద్ధంగా, ప్రవక్తకు విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చినారు. దేవుడికి విరుద్ధంగా ప్రజల యొక్క పాపమును మనం చూశాం. రెండవది, దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుడైన మోషకు విరుద్ధంగా మాట్లాడటం మనం చూశాం. మూడవది, దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరుద్ధంగా మాట్లాడిది. అవునంటారా? మాట్లాడి తర్వాత 4, పాపమును దేవుడు శిక్షిస్తాడు. పాపము చేసిన వాడిని ఏం చేస్తాడు? శిక్షను కాడి కిందకి తీసుకొస్తాడు. ఒక్కసారి చూడండి, ఆయన పాపానికి శిక్ష ఇయ్యకపోతే దేవుడు అనబడడు. న్యాయమైన తీర్పు తీయాలి కనుక ఏం చేయాలి? పాపము చేసిన వారిని శిక్షించాలి. అట్లు వారు శిక్షించిన వారిని చూశాము. ఆకాను పాపం చేసినాడు, అవునా? గేహాజీ పాపం చేసినాడు, అన్య సపేరాలు పాపం చేసినారు. వారిని ఏం చేసినాడు? శిక్షించినాడా లేదా? విన్నారా? కనుక పాపము చేసిన వారిని శిక్షించాడు. ఈ శిక్షించడం ద్వారా ఎవరైతే పాపములో కొనసాగుతున్నారో, పశ్చాత్తాప పడకుండా ఉన్నారో, మారుమతి పొందకుండా కొనసాగుతున్నారో, హృదయం కఠినం చేసుకుంటూ ఉన్నారో, అలాంటి వారు వెంటనే దేవుడు పాపంలోకి శిక్షిస్తున్నాడనే సంగతి తెలుసుకొని వీరు చక్కగా చేయబడతారు. ఒకవేళ దేవుడు శిక్షించకపోతే ఏం చేస్తారు? విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. కనుక పాపం భయం రావాలంటే ఏం చేయాలి? శిక్ష వీరికి రావాలి. ఆ శిక్షను తట్టుకోలేక అప్పుడు దేవుని ప్రజలు ఈ విధంగా దేవునికి ప్రవక్తకు విరుద్ధంగా మాట్లాడుతూ కొనసాగుతూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపడ్డారు. ఎప్పుడు పడ్డారు? ఈ విష సర్పములను కాటు వేశాయి. ఏం చేసినాయి? ఎవరైతే పాపం చేస్తూ వచ్చినారో
దేవుని ప్రవక్తకు సేవ మరి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చినారు. అలాంటి వారిని ఏం చేసినాయి? విష సర్పములు కాటు వేసినాయి. 7వ వచనం చదవండి. కాబట్టి ప్రజలు మోషే యుద్ధకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. ఈ సర్పములను ఏం చేయాలా? చూడండి, శిక్షించకపోతే అడుగుతారా? కఠినంగా శిక్షించకపోతే అడిగే వాళ్ళు పాపంలోనే కొనసాగించేవారు, ఇంకా అధికంగా చేసేవారు, నిత్య శిక్షకు పాత్ర అయ్యేవారు కదా. అందుకంటాడు, వాళ్ళు ప్రజలు మోషే యొద్దకు, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తుమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమన్నారు. అయితే మోషే మేము పాపం చేసిమే అని ఒప్పుకొంటున్నారు అంటే దాని ఉద్దేశం ఎవరైనా సరే ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ పాపము చేసినప్పుడు మనం శిక్షకు కారణం కాకముందు దాన్ని వదిలిపెట్టాం. ఇంకా అధికంగా చేస్తూ ఉంటాం. పాపముకు శిక్ష వెంటే వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తావు? మానుకుంటాం. శిక్ష అవసరమా లేదా? చూడండి, స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో స్టూడెంట్స్ ఉంటే ఒకరిద్దరు అల్లరి పిల్లలు ఉంటారు. వారు చదువుకోని ఇతరులను చదవనియరు. అలాంటి వారు 4 సార్లు చెప్తారు, లేకపోతే బెత్తం తీసుకొని ఏం చేస్తారు? వీపు చిత్తపని చేస్తారు. వాస్తవం కదా. వారు సరిపడాలని వాళ్ళని శిక్షించినారంటే ఇతరులు ఆటోమేటిక్గా సరిపడుతూ ఉంటారు కదా. అందుకే దేవుడు అంటాడు, చూడండి, సామెతలు 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏంటంట? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును, క్షమాపణ పొందును. ప్రభు క్షమిస్తాడు. కొన్ని ఏం చేయనట్టు యాక్టింగ్ చేస్తారు, అన్ని పనులు చేస్తారు. మనస్సు చంపుకొని పాపం సమకూర్చుకుంటారు. వెంటనే శిక్ష అనుకోనండి. ఒక మాట చెప్తున్నా, ఒకటి గుర్తొస్తుంది. ఎంఏ నగర్ తెలుసు కదా మీకు, పాత వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎంఏ నగర్ ఉంది. అక్కడ నుంచి చాలామంది వచ్చేవాళ్ళు మనకు. ఇప్పుడు వాళ్ళే పెట్టుకున్నారు, అక్కడ వాళ్ళు నడిపిస్తున్నారు. అందులో ఒక ఆయన మందు మాస్టర్. ఏ మాస్టర్? మందు మాస్టర్ అయితే కొన్ని కష్టాలు రాగానే కల్వరికి వెళ్ళండి ఆరాధనకు అందరు వెళ్ళి ప్రోత్సహించి తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసినాడంటే వేషం వేశాడు. ఏం వేషం? కాకి పావురం వేషం వేసినట్టుగా ఇది వేసుకొని పోయి ఏం చేసిండు? ఆడిపోయినాక దేవుడు నాతో మాట్లాడినాడు, నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినా, నన్ను క్షమించినాడు అని ఆ స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెప్పించారు. ఆయనతోటి చెప్పిస్తే దినమంతా మానుకోవాలా, దినమంతా మందు కొట్టాలా, ఆదివారం మానుకోవాలి. ఏది? ఆదివారం వెళ్ళి మళ్ళీ సైలెంట్గా ఏం మందు కొట్టనట్టుగా ఏం చేయాలి? వాళ్ళతోటి ఏకీభవించాలి. ఏమంటారు? కనుక ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే వారు దాచిపెట్టుకునేవారు. మందు మాత్రాలు ఉంటారు కొందరు, కానీ నేరమేసి పక్కపోతారు. నేను యోగ్యురాలని అన్నట్టుగా ఉన్నారా? వారి బ్రతుకులు సరిగా ఉండవు. ఈ వాక్య మేలులో సరి చేసుకునే దానికి బదులుగా, వారు క్షమాపణ వేడుకునే దానికి బదులుగా తప్పులు పట్టడానికి ఏం చేస్తున్నారు? తప్పులు పట్టడానికి వెంటాడుతూ ఉంటారు వాళ్ళు. అందుకే ప్రవక్తకు దేవునికి విరుద్ధముగా సనుక్కుంటూ మాట్లాడుకుంటూ కొనసాగిస్తూ వచ్చినారు. అందుకే ఆకాన్
యెహోవాకు విరుద్ధముగా నేను పాపం చేసినది నిజము అన్నాడా? యెహోవాకు విరుద్ధముగా పాపము చేసినది నిజము. యెహోషువ 7:20-21. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దేవుడు దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఎక్కడ దాచిపెట్టిండంట? భూమిలో దాచిపెట్టిండు. చూడండి ఎట్లా ఉందో. మళ్ళీ ఎవరికి కనుక్కోకుండా, ఎవరికి తెలియకుండా ఏం చేసినాడు చూడండి. అయితే దేవుని మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎట్లా మాట్లాడుతున్నామో, ఎట్టు కూర్చున్నామో, ఎట్లా డ్రెస్సింగ్ చేసుకుంటున్నామో, ఇంకా అలంకరించుకుంటున్నామో అన్నీ కూడా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిది చూస్తున్నాడు. ఎవరు చూస్తలేరని చేస్తే వీళ్ళు ఎరుకోని గెలిచిపోయారు. శపించబడిన ఆ పట్టణంలో ఏమాత్రం ఏమి కూడా ఉంచకూడదు అన్నాడు. అన్నిటినీ కథం పెట్టాలన్నాడు. దానికి విరుద్ధంగా ప్రవర్తించారు. ప్రవర్తించిన తర్వాత ఏం చేసినారు? అప్పుడు ఇక్కడ ఒక్కడు పాపం చేశాడు. ఆ ఒక్కడు పాపం చేసినందుకు దేవుడు అన్నాడు నాయకుడితో, ఇశ్రాయేలీయులు పాపం చేసినారు కనుక అయ్యో ప్రభా, మమ్మల్ని ఈ యోద్ధాన్ని ఎందుకు దాచిచ్చావు? ఎందుకు ఈ శిక్ష మాకు ఇస్తున్నావు? అవతలే ఉంటే బాగుంటుంది కదా అంటున్నారు. అయితే మీరు జీవం పొందాలంటే ఏం చేయాలా? ఇశ్రాయేళ్ల పాపమును చేసినారు. అప్పుడు పాపం చేసిన వాడిని పట్టుకున్నారు. అప్పుడు ఏమంటున్నాడు? పాపం చేసిన వాడు ఈ తాను చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. 7:20-21 చదవండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసినది నిజమే. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరుద్ధంగా నేను పాపం చేసినది నిజము. చూసావా? ముందు పాపం ఎవరికి విరుద్ధంగా? ఏ పాపం చేసినా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నామని తలంచాలి. ఏ మాట మాట్లాడినా, కూర్చున్నా, లేచినా ప్రతిదానం. కనుక దేవుని అంటే దేవుడు శపించబడిన దాంట్లో ఎవరు ఏం తీసుకోవద్దు, చంపివేయాల. చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరినీ, పశువులను అన్నిటిని కూడా ఏమి ముట్టకూడదంటే ఏం చేసినారు? తీసుకొని దాచిపెట్టుకున్నారు. అట్లా దేవుడు వద్దన్న పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసినాడు. మొదటి రాజు, అవునా? రాజు కావాలని కోరుకున్నప్పుడు చేస్తే ఏం చేసినాడు? దేవుడు వద్దన్న పని చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ప్రవక్తలు చేయవలసిన పని ఇతను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక ఇట్లా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. చూడండి, దావీదు పాపం చేసినాడు. దావీదు ఏం చేసినాడు? పాపం చేసినాడు. పాపము చేసినట్టుగా ఎవరికి తెలియదన్నట్టుగా యాక్టింగ్ చేసినాడు కొంతకాలం. దేవుడు తన ద్వారా తన ప్రజలు నడిపించడానికి ఆయన శిక్షించకపోతే ఆయన వాడుకోవడం కూడా దేని చిత్తము కాదు. కనుక ఏం చేసినాడు? ఆ శిక్షను, తప్పును, పాపమును చూపించి దాన్ని ఒప్పించి దాన్ని క్షమించి మళ్ళీ పరిపాలన చేయడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేసినాడు. ఏమని అన్నాడు దావీదుతో? దావీదు పాపం చేస్తే దేవుడు చూశాడు. దేవుడు చూస్తూ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసినాడంటే నాతాను ప్రవక్తను పంపించాడు. పంపిందా? నాతాను ప్రవక్తను పంపించి ఏమంటాడంటే, విన్నారా? నాతాను ప్రవక్తను పంపించి చదువుతారా? చూడండి, 2 సమూయేలు 12 9 నుంచి చదివితే బాగుంది. ఇంకా చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? చూడండి, ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన రీత్యా ఈనాడు దైవ సేవకుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, దేవుని పిల్లల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు
మనం ఏం పరీక్షించుకోవాలా, ఎట్లు ప్రవర్తించాలి చెప్పండి. డైరెక్ట్ ఆర్తో అన్నట్టుగా డైరెక్ట్ ఆ రోజుల్లో దేవుడు చెప్పినది ఈ దినాల్లో మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తేనేమి, హిత్తీయుడగు ఊరియాను కత్తి చేతి చంపించి అతని భార్య నువ్వు భార్యగా ఎగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివని చెప్పాడు. చూసావు అన్నాడు. ఈ రాజు కదా యోబు, చీఫ్ సోల్జర్, ఆయనకు చీఫ్ సోల్జర్ యోబుకు చెప్పాడు, యోబు నాతాను కాదు, అమ్మోని ఈయనెవరు, ఉరియా భర్త, ఆయనను సైన్యం ముందు పెట్టాడు అన్నాడు. ఏం చేయాలి? ముందు పెడితే ఏం చేస్తాడు? ఒకటి కత్తిని ఒకసారి వీళ్ళని పడుతుంది, ఒకసారి వాళ్ళని పడుతుంది అని తప్పుడు అభిప్రాయం కలిగి చెప్పి పంపిస్తున్నాడు. వాడు వస్తే నేను పెళ్లి చేసుకోవచ్చు. చూడు ఎట్లా ఉందో. ఒక రాజు అయింది, దైవజనుడిగా ఉండి, ప్రవక్తగా ఉండి, మరి దేవుడు అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు చెప్పండి. నేను అనుకుంటా ఈ సేవకులు కానీ, విశ్వాసులు కానీ, బోధకులు కానీ, ఇంకా ఎవరు కూడా వారు పాపమే చేయరనుకుంటా. అవునా? వారు పాపమే చేయరనుకుంటా. చేసేదంతా కూడా మంచిగా చేస్తాం కానీ పాపం చేయమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, ఉరియాను ఏం చేసినాడు? ఉరియాను కత్తివేయతో చంపించాడు, కత్తి చేతి చంపించాడు. చూడండి ఎట్లా ఉందో. అతని భార్యని నీ కాలంటే ఎంతమందినైనా నేను ఇచ్చేవాడిని, నువ్వు ఆ పని చేస్తారా అంటే అప్పుడు నాతాను ప్రవక్తను పంపించి ఏం చేసినాడు? ఆ ప్రవక్త ద్వారా మాట్లాడి, ఈ మొదటి నుంచి చదివితే మీకు అర్థమైంది, తర్వాత చదువుకోండి. ఒక గొర్రెపిల్ల విషయంలో ఎగ్జాంపుల్ చెప్పి, ఈయనకేమో చాలా గొర్రెలు ఉంటాయి, ఈ ఉరియాకు ఒకటే గొర్రె, అంటే భార్య ఒకతే, ఆమెను తీసుకొని బలి అర్పించి దావతిస్తారా ఎవడన్నా? కనుక మనం పాపం చేసింది వాస్తవమని గుర్తించాలి. అప్పుడు చెప్పినప్పుడు, డైరెక్ట్గా దేవుడు చూపించినప్పుడు ఆ వ్యక్తిని నీవే అన్నాడు. ఎవరు? ఆ పాపం చేసింది, నరహత్య చేసింది, వ్యభిచారం చేసింది, జాగ్రత్తం చేసింది నీవే అన్నాడు. అనగానే అప్పుడు ఏమన్నాడు? క్షమించమన్నాడు. 13వ వచనం చూడండి. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండాన్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసావా ఏం చేసినాడు? కొన్నిసార్లు పాపమును క్షమిస్తాడు, కొన్నిసార్లు శిక్ష. ఆకలి ఒప్పుకున్నాడు, క్షమాపణ దొరికిందా? రాళ్ళతో కొట్టి తాను తన వంశం అంతా కూడా కంప్లీట్గా అర్థం చేసినాడు. కనుక చూడండి, చిన్న కుమారుడు తండ్రి అంత నుంచి వెళ్ళిపోయినాడా చిన్న కుమారుడు. అయితే తాను పంచుకున్న ఆస్తి అంతా స్నేహితులకు ఖర్చు పెట్టేసి ఏం లేకుండా చేసినాడు. చివరికి అందరు వెళ్ళిపోయారు, స్నేహితులందరూ, ఈయనొక్కడు మిగిలిపోయాడు. ఆకలి అవుతుంది, ఏం చేయాలి? ఒక దగ్గర పందులు ఉన్నాయి. ఆ దినాలు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ పందులు మేపడానికి ఏమైనాడు? సిద్ధపడి ఆయనతో మాట్లాడుకొని ఆ పందులకు ఎంత ఇస్తామని కదా అదైతే మనకు తెలియదు. అయితే పందులు మేపుతూ ఉంటే ఈ పందులకేసే తిండి వీడి తినడం మొదలుపెట్టాడు. చిన్న కుమారుడు తినడానికి మొదలు పెడితే ఆ యజమాని వచ్చిన తర్వాత ఈ పందులన్నీ చిక్కిపోతున్నాయి ఏంటి అనుకున్నారు. ఒకరోజు చూస్తే ఏమైంది? పందులు పొట్టి తినడం మొదలుపెట్టినాడు. ఏ స్థితికి వచ్చాడు చూడండి. ఒక వ్యక్తి ఏ స్థితికి వచ్చినాడు? అప్పుడు దేవుడు ఏం చేసినాడు?
తగిన పనిష్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి అప్పుడు అన్నాడు ఏమని, తండ్రి నీకును దేవునికి విరుద్ధంగా నేను పాపము చేశాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 18 నుంచి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. చూసావా ఏమంటాడు? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసినాను తెలుసుకుంటున్నాడు. నీవు నేను మనందరం కూడా ఏ పాపం చేసినా, సనుక్కున్న, తప్పులు పట్టినా, నేరం వేసినా, ఉన్నది కాదు ఉన్నట్టే చెప్పినా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నామంట. మన పరిపూర్ణ విశ్వాసం రావాలంటే ఆత్మీయ లక్షణాలు పోయి సాతాన్ని మనల్ని ఆక్యుపై చేసుకొని ఇతరుల మీద నేరం మోపడమే వాళ్ళ పనికి అన్నట్టు. వారి ఆత్మీయత అంతవరకు దిగజారిపోతుంది. అందుకొరకు ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం ఎట్లున్నామని పరీక్షించుకున్నాను. ఒకరి మార్గం వాళ్ళ దృష్టికి మంచిగా లేకపోవడం తుదకది మరణానికి దారి తీయను. 14:12 16-14 చూస్తాం. కనుక మన జీవితంలో నేను పాపము చేస్తున్నాను ఎప్పుడైతే క్షమాపణ వేడుకున్నాడో వెంటనే ఏం చేసినాడు? దేవుడు పాపమును పరిహరించాడు, క్షమించాడు. తండ్రి కుమారుడు వస్తాడేమని ఎదురు చూసినట్టుగా వెంటనే కుమారుడు రాగానే కుమారుని వేషమంతా మారిపోయింది. గడ్డము, మీసాలు, ఎంటుకలు మరి కట్ చేయడానికి బట్టలు కూడా ఉతకడానికి కూడా అది లేదు. అప్పుడు తండ్రి కుమారుడు వస్తే ఆ వేషములు చూడలేదు, కానీ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు అని గొప్ప విందు చేస్తూ వచ్చినాడు. అవునంటారా లేదా? కనుక ఏం చేసినాడు? దేవునికి మీద పాపం చేసిన ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందినాడు. అవునంటారా లేదా? తర్వాత పాపాత్మురాలు ఏం చేసింది? 7వ అధ్యాయం లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఏం చేస్తుంది? ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అలాంటి అమ్మాయి దేవుని ఎట్టు ప్రేమించింది చెప్పండి? దేవుని ఎట్టు ప్రేమించింది? 48 చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించింది. ఎట్లు ప్రేమించింది? దేవుని విస్తారముగా ప్రేమించను. నీవేం చేస్తున్నావు? విస్తారముగా నిద్రపోయినాను, విస్తారముగా తిరిగినాను, విస్తారంగా పండుకున్నాను, లేకపోతే విస్తారంగా సొంత పనులు చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు ప్రార్థన చేయండి, నాకు అది ఇలా ఉంది, ప్రార్థన చేయండి. అవునా? దేవుడు అంటే భయం విడిచి తిరిగి భయం ఉందంటట్టుగా యాక్టింగ్ చేయడము అది ఇంకా నేరం. కనుక ఏమంటాడు? ఆమె పాపాత్మురాలు అనుకున్న ఆమె, అయోగ్యురాలు అనుకున్న ఆమె, మరి ఎవరు ఇష్టపడిన వ్యక్తి, అందరు తృణీకరింపబడిన వ్యక్తి, అందరు నిరాకరించినటువంటి వ్యక్తి, అందరు హృదయం నుంచి వారి దృష్టి తొలగించినటువంటి వ్యక్తి కాదా? ఇలాంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఎట్టు మారిపోయింది చెప్పండి? అందరి చేత విడిచిపెట్టబడ్డది, హృదయం అంతా కరిగిపోయింది. అప్పుడు దేవుడు ఒక్కడే నన్ను ప్రేమిస్తాడనుకుంది, దేవుని దగ్గరికి వెళ్ళిందా? ఆయన అంతస్తుకు తగినటువంటి రెస్పెక్ట్ ఇస్తుంది ఆమె. విలువైన అత్తరు గుడ్డిని తీసుకున్నదంటే ఆ దినాల్లో చాలా విలువ అయింది, విన్నారా? అలాంటి విలువైన అత్తను తీసుకొచ్చి ఏం చేస్తుంది? ప్రభు యొక్క పాదములకు తుడుస్తుంది. అయ్యో మనం ఆ పని చేయొద్దు. మనం ఏం చేయొద్దు? ప్రభు చెప్పింది చెయ్యకండి.
ఆమెకు ఎవరైనా చెప్పారా ఈ పని చేయమని? మరి వెంట్రుకలు ఆడవారికి ఎంతో ఘనమైనవి. అలాంటి వెంట్రుకలతో పాదములు తుడుస్తూ ఉన్నది. ఆ ప్రభుని ఎట్లు ప్రేమించింది అనుకున్నారు? విస్తారముగా ప్రేమించను. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడను. మనం ఎట్లు ప్రేమిస్తున్నాం ఆయనను? మనం ఎట్లు ఆయన వెంబడిస్తున్నాం, సమర్థించుకుంటున్నాం, ప్రేమిస్తున్నామని? దేవుడి భయం ఉందని. ఆమె కిందంతా లేదు దేవుడి భయం అసలు. విన్నారా? వార్త వేయబడిన మనసు కొద్ది గొప్ప భక్తి ఉందో లేదో ఇంత పొడుగా చెప్పుకుంటాము. అది దైవచిత్తం ప్రతికూలం కనుక విస్తారమైన పాపములు ప్రభువును ఎవరు ప్రేమించి చెప్పండి? పాపాత్మురాలు ప్రేమిస్తుంది. విశ్వాసినని, సేవకునని, పరిశుద్ధులమని, భక్తులమని, భూమి పురాన్ని వేయకముందే రక్షింపబడ్డామని చెప్పుకున్న ప్రజలు ప్రేమిస్తున్నావా? ఆయన ఏ రకంగా ప్రేమిస్తున్నావు చెప్పు. ఆయన చెప్పింది ఏంటి, నీ చేస్తున్నావేంటి? పాపాత్మురాలు ప్రేమించిన రీతిగా నువ్వు దేవుని బిడ్డవాయిని ప్రేమిస్తున్నావా? నువ్వు అన్ని దొంగ వేషాలు, అన్ని దొంగ. ఎందుకు చెప్పండి? పరలోకంలో ఉంటామనుకుంటున్నారు. ఎన్నడు ఆయన ఏమాత్రం అనుకుంటున్నారు? నీళ్ళలో మునిగి లేవగానే నేను పరలోకంలో ఉంటాననుకుంటున్నారేమో. మీ పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే మీరు దేవుడి పిల్లలు కాదు. పరలోకంలో ఉండడం సాధ్యము కానే కాదు, సాధ్యము కాదు అనుకుంటున్నాం. రక్షింపబడ్డాము, రక్షణ ఎవరు తీసివేయరు అనుకుంటున్నాం. అవునా? తీసేయరా? పాపం చేసిన వారిని శిక్షించడా? ఇస్తాడా లేదా? దాని సమయంలో చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. కనుక మన జీవితంలో ఏమంటే ఎవరికి చూడండి, విస్తార పాపము క్షమింపబడను. నీతో చెప్తున్నాను, ఎవరికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించినా నేను చెప్తాను. ఎంత ప్రేమిస్తున్నామో అంతే. కనుక నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అన్నాను. అప్పుడు ఆయనతో ఏం చేసినారు? పాపము క్షమించున్న ఎవరు ఏమన్నారు? శాస్త్ర పరిసయ్యులు ఈయనకి ఎవరు అధికారం ఇచ్చిన అనుకుంటున్నారు, ఇంకా దేవుడు కాదనుకుంటున్నారు. కనుక మన జీవితంలో వారు ఇశ్రాయేలు ప్రజలు, వారికి విషసర్పమును పంపించాడు దేవుడు. పంపించి ఈ తిరుగుబాటు చేసిన వారిని, ప్రవక్తకు దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారందరినీ ఈ పాము కాటు చేత చనిపోతున్నారు. ఏమైనారు? పాము కాటు చేత చనిపోతూ ఉన్నారు. అప్పుడు ఏం చేసినారు? పాపమును కప్పుకుంటే అపాయము, యథార్థముగా ఒప్పుకోవాలి, పాపములకు పశ్చాత్తాపడాలి, మనస్సు మార్చుకోవాలి, పాపమును విడిచిపెట్టాలి. ఇది నిజమైన మారు మనసు. సర్పములను తొలగించమని కేకలు వేయిస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? విష సర్పములు వారిని కాటు వేస్తున్నాయి, చంపుతున్నాయని ఏం చేసినారు? క్షమాపణ అడుగుతున్నారు. శిక్షించకపోతే మన నిజస్థితి మనం తెలుసుకొని కూడా కప్పి పెట్టేస్తాం. పాపం చేయనట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాం. కప్పు పెడితే అది పులిచిపోద్ది. కనుక దాన్ని ఎప్పుడైనా సరే వెంటనే ప్రభు రక్తము ప్రోక్షణ కింద వాటి ఒప్పుకొని విడిచిపెట్టాలి. మా కనుక ఇది అంటారు, సర్పములను తొలగించమని కేకలు వేయిస్తున్నారు. వేస్తున్నారా లేదా? చూడండి, ఇక్కడ పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేసినారు. అవునా? ప్రార్థన ఎట్లా చేసినారు? పరిసయ్యుడు ఎట్లా చేసింది చెప్పండి? ఏం చేసినారు చెప్పండి? లూకా సువార్త 18 వచ్చారు 13 వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎట్లా?
రొమ్ము కొట్టుకొనుసు. అవునా? దేవుని దగ్గర ఎట్లా ఎంత తగ్గించుకోండి దీనుడుగా. అదే పరిసయ్యుని లక్షణం 11 వచ్చింది చదవండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు మంచి పని చేస్తుంది. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయిపోయి చేస్తున్నారా? మరి 10వ వంతు చెల్లిస్తున్నారా? ఆమెకి జీలకర్ర పుదీనాలో 10వ వంతు చెల్లిస్తాం, కానీ ఏం చేయం? చెప్పింది మనం చెయ్యం. ఎంత మంచి పని కదా! చూసావా? ఈ సుంకర్లాగా లేనందుకు శుద్ధిస్తున్నా. అది మన ఆరాధన. ఇప్పుడు పరిసయ్య లక్షణాలు కలిగిన ఆరాధన పనులు చేసుకుంటూ సుంకర్లాగా ఉంటావా? మనం ఉండేది లేదు. విన్నారా? కనుక మన స్వభావం ఎలాగుంది, రక్షింపబడిన మనము ఎలాగుంది. కనుక ఈ సర్పములు కాటేస్తున్నాయి కనుక ఏం చేయాలా? మా కొరకు ప్రార్థన చెయ్యండి. ఎప్పుడు పశ్చాత్తాపడుతున్నారు? విష సర్పముల ద్వారా కాటు వేసి పెట్టినప్పుడు అందరు చనిపోతూ ఉంటే అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. నేను పాపం చేసినానని ఒప్పుకుంటున్నారు లేదా? దేవునికి ప్రవక్తకు విరుద్ధంగా పాపం చేసినామని ఒప్పుకుంటున్నారు. కనుక ఇట్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం చదవండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఏం చేశాడు? నన్ను కరుణించమని కేకలు పెట్టాడు. కనుక గుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు పెడితే ఏం చేసినాడు దేవుడు? వెంటనే వాడిని గుడ్డితనం తొలగించాడు. సామెతలు 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. కుమారుడా నా మాట ఆలకింపుడి. ఏం చేయాలంట? కుమారుడా నా మాట ఆలకింపుము. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి అన్నాడా? ఏమన్నాడు? నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడు. ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లలకి చెప్పినట్టుగా మనతో చెప్తూ వస్తున్నాడు. నా కుమారులారా నా మాట ఆలకించుడి. అవునా? ఏం చేయాలి? మనం వినివిచ్చి పెట్టాలి. బైబిల్ అంతా బాగా తెలుసు. ఇలా అవసరం లేదు, ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటా, సరిపోతుంది. అవునా? ఇది చివరికి వస్తే ఎలా ఉంటుందో తెలియదు. అమెరికాలో ఒక సంఘం ఉంది. అందరూ సమాజంగా కూడతారు. సమాజం అంతా కూడిన తర్వాత ఆరాధన చేస్తారు, వెళ్ళిపోతారు, వాక్యం వింటారు. బల్ల ఎవరింటికి పోయి వాళ్ళు ఇడుస్తారు. బల్ల ఎవరింటికి పోయి వాళ్ళు ఇడుచుకుంటారట. ఆ ఇడుస్తారో లేదో తెలియదు అని అదొక గ్రూపు. విన్నారా? అదొక గ్రూపు. చూడండి ఎట్లా ఉందా. ఎందుకంటే ఒక్క మాటను బేస్ చేసుకొని ఆ విధంగా వేలాడుతున్నారు. ఏంటి? ఆ దినాల్లో ఇంటింట రట్ట విడిచిరి అని ఉంది ఒక మాట. విన్నారా? దాని ఆధారం చేసుకుని ఎవరింట్లో పోయి వాళ్ళు ఇస్తారు. ఎంత బాగుంది కదా. కనుక మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారము ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, మనం పడకపోతే అది కూడా చెప్తున్నాను. ఏం చేసినారు? తాపకరమైన విషసర్పములను పంపించి దేవుడే ఏం చేసినాడు? పంపినా లేదా? మనం ఎక్కడైతే గర్విస్తామో, విధేయత చూపించామో, లోబడమో, దాన్ని వెంటనే తెలుసుకోవాలి. మనం ముందు ఎవరికి విరుద్ధంగా నేను పాపం చేసినాను, ఈ గాయం తగిలింది, ఈ పని జరిగింది అని మనం ప్రశ్నించుకోవాలి. లేకపోతే థ్యాంక్స్ చెప్పాలి. ఇలా మంచి మనస్సాక్షి ఉంటే థ్యాంక్స్ చెప్పాలి దేవుడు అనుమతించిన దానికి. కనుక ఎంత ఆ ప్రభు
ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. అవునంటారా? నోటి నుంచి ఏం చెప్పాను చెప్పండి చూద్దాం. మొదటి నుంచి ఏం చెప్పాను? మార్గాయాసం చేత వారేమైనారు? ప్రవక్తకు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చారు. కనుక దేవునికి విరుద్ధంగా ప్రజల యొక్క పాపం మొదటిది. తర్వాత రెండవది, దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుడైన మోషేకు విరుద్ధంగా మాట్లాడడం. వీటిలో మనము దేవుని సేవకుడికి విరుద్ధంగా ఎప్పుడు తరచు యోచించాం కదా, మాట్లాడం కదా. మనం ఎంత పవిత్రము ఏమంటారు? ఆనాడు ఉన్న మనుషులు ఈనాడు ఉన్నారు. మూడవది, దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరుద్ధంగా ఏంది? మన్నాకు విరుద్ధంగా దేవదూతలు తినే ఆహారం వీళ్ళకి పెడితే ఏం చేస్తున్నారు? వాళ్ళకి మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు ఈ అరణ్యంలో అని అన్ని చేసినా కూడా అంకుల్ పాటలు అంకుల్ చెప్పే బోధలు మాకు ఇష్టం లేదు అని ఎక్కడ సినిమా డ్రామాలో యాక్షన్ చేస్తారు చూడు, అలాంటి దగ్గర అన్ని యాక్షన్ చేసుకుంటే ఉంటే ఆ స్థలానికి వెళ్తాను, పరలోక ముందు వెళ్ళిపోతాం. సరే, ఏం చేయలేం మనం. కనుక మన జీవితంలో దేవునికి సిద్ధపరిచిన మన్నాకు విరుద్ధముగా మాట్లాడి అంటే ఏంది? తన ప్రజలకు తన మరి ఇచ్చిన వర్తమానాన్ని, ఇదే వర్తమానం ఇంకొక స్థలానికి వెళ్ళిపోతే మళ్ళీ కావాలంటారు. ఇక్కడైతే మనకు వెక్కసమైపోయింది. ఏమండి? రోజు తిని విని ఏమైంది? వెక్కసమైపోయింది, వాంతికి వచ్చేస్తుంది కదా. దేవుని మాటలు అట్లా ఉంటాయి. మన జీవితంలో ప్రతి క్షణం కూడా వాక్యలో మనం పరీక్షించుకోవాలి. తర్వాత పాపమునకు దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. నాలుగవది, పాపమునకు దేవుడు శిక్షిస్తాడు. శిక్ష ఇచ్చినప్పుడే పశ్చాత్తాపడుతున్నారు ఇశ్రాయేలు. అవునంటారా లేదా? శిక్ష ఎట్లిచ్చాడు? తాపకరమైన పాములను ఆ విషసర్పములను పంపించి కాట్ చేసినాడు లేదా? కనుక ఒక వ్యక్తి సరిచేయబడాలంటే, సరైన మార్గంలోనికి రావాలంటే ఏం చేయాలి? ఆయన శిక్షించకుండా ఆ రూపం మనకు రాదు. అందుకే పుటం వేస్తాడు. మనం వెండి బంగారంలో పుటం వేసిన రీతిగా ఈ శ్రమలనే కష్టాల ద్వారా పుటం వేసి ఆయన ఆశించిన రూపంలో తీసుకొని వస్తాడు. ఉన్నారా? కనుక మనం ఎక్కడ సాధ్యమైనంత వరకు చెప్పాడు, ఎప్పుడైనా సరే దేవునితో దేవుని ప్రజలతో ఏం చేయాలా? కలిసి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ దినాల్లో ప్రార్థన సహవాసము ఎంత మంచి తరుణం దేవుడు ఇస్తున్నాడు. ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయండి సంఘంతో అంటే చేస్తున్నానక్క. ఆ వచ్చే వాళ్ళే వస్తారు కానీ ఇంకా మళ్ళా వాళ్ళందరూ చేస్తారు. నా కొరకు చేయండి జరా, నాకు ఇట్లుంది నాట్లుంది, నా కొరకు ప్రార్థన చేయండి అంటే సరిపోద్దే? సంఘం అత్యాశక్తితో ప్రార్థించగా, పట్టుదలతో ప్రార్థించగా, పేతురు చెరసాల ద్వారం తెరిచి వెలుపడికి నడిపించాడా లేదా? సంఘం ప్రార్థిస్తే నీవు నేను కాదు, ఒంటరిగా జీవితం కాదు. మన సుఖ దుఃఖాలన్నీ ప్రభువుకు తెలుసు. కనుక సంఘముతో కలిసి ఒక చూడండి 457 పాట సంఖ్య చూడండి, అందులో ఉన్న లక్షణాలన్నీ, ఈ లక్షణాలు ఈ పాట కంఠపాఠం చేయండి మీరు. ఈ లక్షణాలు ఒక సేవకుడు కానీ విశ్వాసి కానీ కలిగి ఉండాలి. విన్నారా? పరిశుద్ధులతో సహవాసమును, అవునా? ఉందా లేదా? మూడవది, ఇంకా ఆయన దేవుడు తిని రక్తం అద్వాలి. తర్వాత పట్టు వదలక సంఘముతో కూడి
ఏం చేయాలా? మన ఓట్ని సిద్ధం చేసుకుంటాం, మన జ్ఞానం ఉపయోగిస్తాం, దాన్ని ట్విస్ట్ చేస్తుంటాం. విన్నారా? చేసి ఇట్లు మార్చుకుంటాం, ఇట్లు చెప్పుకుంటాం, ఆన్సర్ చేస్తూ ఉంటాం. అది దేవునికి ఇష్టమా? అది తెలుసుకోండి. నేను చేస్తున్న పని దేవుని చిత్తమా? మొదట ప్రతి చిన్నదానికి దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేయాలి. ఏది చేసినా కూడా ఆ దినాల్లో ప్రార్థన చేసి దేవుడు ప్రేరేపించే రీతిగా వెళ్ళిపోయి సువార్త చెప్తే అనేక మంది పిల్లలు వచ్చారు, కుటుంబాలు వచ్చినాయి. ఎంత సంతోషం కదా! మనం చేస్తే, మనం పరిచయం చేస్తే ఎంతమంది వస్తున్నారు? ఉన్న పల్ల ఎల్లగొడతాను, కొత్త ఇంటిస్తే చాలు. ఏం చేస్తా? అదే దేవుడు చెప్పిండు అనుకుంటారు 7 రోజులు కూడా. విన్నారా? ఇది ఇంతకన్నా మంచిది లేదనుకుంటారు. సాతాను వాడిని వెలుగు దూత కాబట్టి వాడుకుంటున్నాడు. సైలెంట్ కిల్లర్స్ కొందరున్నారు. కనుక దానికి ప్రతిఫలము ఉండకుండా ఉంటుందా? తప్పకుండా. కనుక మన జీవితంలో సరి చేసుకొని క్షమాపణ వేడుకొని, ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు వారి పాపను క్షమాపణ కోరుకున్నట్టుగా ఈ దినం మన జీవితంలో దేవునికి విరుద్ధంగా తలంచి యోచించి క్రియ చేసే పనులన్నింటినీ మనల్ని రక్షించడానికి ఆ ప్రియ ప్రభు లోకంలో జన్మించాడు. నీకు బదులుగా పాప శిక్ష భరించాడు శిలువలో. అంతే గాయాలు పొంది రక్తమంతా కార్చాడు, చనిపోయి సమాజం తిరిగి లేచినాడు. ఏం చేయాలా? ప్రభా, నాకు బదులు మీరు శిక్ష అనుభవించారు, నా పాపములు క్షమించు, నీ రక్తంతో నా పాపాలు కడుగు, పవిత్రంగా చేయి, ఇక మీదట పాపం చేయకుండా మీరు నన్ను పట్టుకొని నడిపించు అంటే చాలు. ఆ దేవుడు ఈ దినమే మన పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఇంకా ఎవరైనా మీరు ఏ రకమైన జీవిత లోకంలో కొనసాగుతున్నామో ఒక్కసారి పరీక్షించుకొని సరి చేసుకొని వాళ్ళలో పాలు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నింటిని బట్టి మీకు వందనాలు. సిద్ధమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరు లోతుగా జరిగించి పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజల అధిక మహిమకు నడిపించు. నువ్వు ఉన్నత ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాను. వాళ్ళు పాలు పొందనగా యోగ్యమైన వాళ్ళు పాలు పొందడానికి కృప అనుగ్రహించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.